చూసేవారేరి అడిగేవారేరి యూసఫ్పేట వద్ద రాంగ్ రూట్లో వెళ్తున్న వాహనం. పాపం రోడ్డు ఇలా ఉంటే ఏం చేస్తుంది ఇంకా వాహనం మాత్రం. కొత్తపల్లి వంతెన దగ్గర అన్నమాట. ఎంత అధ్వానంగా ఉన్నాయి చూసారా రోడ్ల పరిస్థితులు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరమ్మతులకు నోచుకొని మెదక్ బొడ్మట్పల్లి రహదారి, 4 ఏళ్లుగా పూర్తి కాని కొత్తపల్లి బ్రిడ్జ్, డేంజర్ స్పాట్లుగా కుర్తివాడ యూసఫ్పేట ప్రాంతాలు. 90% వాహనదారులు రాంగ్ రూట్లోనే. ఎమ్మెల్యే స్పందిస్తే ఎంత ప్రయోజనం? ఎమ్మెల్యే ఏం స్పందిస్తాడు పాపం చెప్పండి. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే మెదక్ బొడ్మట్పల్లి రహదారి మరమ్మతులకు నోచుకోక రోజు రోజుకు అధ్వానంగా మారుతుంది. యూసఫ్పేట, కుర్తివాడ, మీన్పూర్లు డేంజర్ స్పాట్లుగా మారాయి. ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడటంతో వాహనదారుల ప్రమాదాలకు ఎదురెళ్తున్నారు. ఎడమవైపున వెళ్లాల్సిన వాహన చోదకులు గుంతలు తప్పించేందుకు 90% మంది రాంగ్ రూట్లో వెళ్లాల్సి వస్తుంది. సాధారణ ప్రజలే కాదు, అధికారులు, పోలీస్ వాహనాలు సైతం ఇదే బాటలో పడుతున్నారు. దీనికి ఎదురుగా వచ్చేవారు ప్రాణ అరచేతిలో పెట్టుకొని వాహనం నడిపిస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో మరి ఇక్కడో అక్కడో ఎక్కడో కొంతమంది పోలీసు వాళ్ళు, ఈ ఆర్టీ వాళ్ళు వీళ్ళంతా నుంచుంటారు. ఎందుకని? హెల్మెట్ లేదురా బాబు, ఫైన్ కట్టు, నీ బండికి లైసెన్స్ లేదు, లేకపోతే నీకు పర్మిషన్ లేదు, అది లేదు, తొక్కలేదు, తోలేదు అని చెప్పి ఇక్కడే పోలీసు ఎవరో నుంచొని చేస్తూ ఉంటారు. నేను అది తప్పంటల్లా, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కాదంటల్లా. కానీ మరి దీన్ని ఎవరికి సమాధానం చెప్తారు? దీనికి ఎవరికి ఫైన్ వేయాలి మనం? ఇప్పుడు మేము హెల్మెట్ పెట్టుకోకపోతే మాకు ఫైన్ వేస్తున్నారు, మంచి విషయం. మా దగ్గర లైసెన్స్ లేకపోతే మాకు ఫైన్ వేస్తున్నారు, చాలా మంచి విషయం. మరి మీరు అధ్వానంగా ఉంటే మేము ఎవరికి ఫైన్ వేయాలి? ఎవరిని అడగాలి మేము? అంటే మేము ఓన్లీ ఓట్లేసే యంత్రాలవేనా? అడిగే హక్కు మాకు ఏమాత్రం లేదా? అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా రోడ్లుంటే ఈ రోడ్లపై ప్రయాణాలు చేసి మేము కాల్చేది ఎరగొట్టుకోవటం తప్ప మాకేమీ రైట్స్ లేవా? ఎవరిని అడగాలి? ఎవరికి ఫైన్ వేయాలి మేము? మరి 4 ఏళ్లుగా పూర్తిగానే కొత్తపల్లి బ్రిడ్జ్ అంట. మెదక్ బొడ్మట్పల్లి మార్గంలో కొత్తపల్లి శివారులో ఉన్న వంతెన పనులు ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయినా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు వేయకపోగా ఆ దారి గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతుంది. 2021లో అప్పటి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో దాదాపు 2 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించేసినప్పటికీ కాంట్రాక్టర్కి బిల్లులు రాక ఆ పని కాస్త మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం వానాకాలం దాదాపు ప్రారంభమైన నేపథ్యంలో రహదారిపై మరిన్ని గుంతలు పడే అవకాశం ఉంటుంది. గుంతలు పడి నీళ్లుండి అసలు అక్కడ ఏముందో కూడా కనపడిన పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో. ఈ రోడ్డు గుండా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తున్న వాహనదారులు సమస్యలు చూసేవారే కానీ అడిగేవారు కానీ లేకపోలేదు. ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సమస్యపై స్థానిక ఎమ్మెల్యే స్పందిస్తే ఎంతో ప్రయోజనకరం చేపడుతుంది. దీనిపైన ఏమంటాడు ఆర్ఎండ్బి శాఖ ఏఈ రవికుమార్? సమస్య మా దృష్టికి వచ్చిన త్వరలో మరమ్మతులు చేపడుతుంది. ఎప్పుడు చేపడతారు సార్ మీరు మరమ్మతులు? ఇంకొంతమంది చనిపోయాక, ఇంకొంతమంది కింద పడి దెబ్బలు తగిలాక ఎప్పుడు చేపడతారు మరమ్మతులు? మీరు ఎంత సమయం కావాలి మీకు?